దేవుని సన్నిధిని ఎవరు అనుభవిస్తారో తెలుసండి? వినయము గలవారు, విధేయత గలవారు, దేవుని ప్రేమించేవారు. ఎంత వినయమో తెలుసండి. సర్వసాధారణంగా నిజంగా ఒబేదేం దేవుడు ఆశీర్వదిస్తున్న వార్త దావీదుకి తెలిసింది. దావీదు తెలిస్తే, అరే బాబు ఈ మందసాన్ని నా రాజ్యం తీసుకుపోతానంటే గనక మనమైతే ఏం చేస్తాం? దావీదుని ఫైట్ చేస్తాం, అవునా కాదండి? నా ఆశీర్వాదం దొంగిలిస్తావా? ఎలా పట్టుకెళ్తావు? అప్పుడు ఏమొద్దాను, ఇప్పుడు ఎలా కావాలంట? న్యాయం చేయండి అని చెప్పి 10 మంది దగ్గరికి వెళ్ళలేదు ఒబేదేం. వెళ్ళాడా? హృదయపూర్వకంగా ఇచ్చాడంటే గనక ఆల్రెడీ దేవుని సన్నిధి నా ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఆశీర్వాదించడం మొదలు పెట్టాడు. ఆకాశం నుంచి వర్షపు చినుకు భూమి మీద పడ్డం ఏ విధంగా స్టార్ట్ అయిన తర్వాత అది ఆగిపోకుండా మరలా వెనక్కి వెళ్లకుండా సమృద్ధిగా కురుస్తాదో అలాగే దేవుని యొక్క ఆశీర్వాదాలు నా కుటుంబం నిండుగా ఉంటాయి, తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి నాకు బాధ లేదు. దేవుని సన్నిధిని మనసారా అనుభవించి